హాయ్ అందరికీ. మా కర్రీ ఏమన్నది చూపిస్తాను, వచ్చేయండి. ములక్కాడ, టమాటో, మామిడికాయ 3 మిక్స్ చేసిన కర్రీ చేస్తున్నానండి. పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ములక్కాడ వేసి, మామిడికాయ వేసి, టమాటా వేసి పుల్ల పుల్లగా కర్రీ చేస్తున్నాను. చూపిస్తానండి, వచ్చేయండి. ముందుగా అయితే ఆయిల్ అయితే ఎక్కిపోయింది. కొన్ని ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. ఆవాలు జీలకర్ర అయితే వేగింది కదండి. ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా వేసుకుందాం. సాల్ట్ అయితే వేసేసుకుందామండి. త్వరగా వేగితే ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఫ్రెష్, నేను ఇంట్లోనే ఆడుకుంటాను. అల్లం పేస్ట్ కొంచెం వేసుకుందాం. మనకి ఉల్లిపాయలు అయితే వేగిపోయింది కదండి. టమాటా ముక్కలు వేసేద్దాం. అలాగే ములక్కాడ ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కలు మొత్తం వేసేద్దాం. వేసేసి అలా పైన కొత్తిమీర జల్లేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం వేస్తాం కదండి. ఇలా మూత పెట్టేసుకోవాలి, బాగా మగ్గాలి. అప్పుడు 1 గ్లాసు వాటర్ వేసుకుందాం. బాగా మగ్గిందండి, దగ్గరికి వెళ్ళింది. వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడకాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మామిడికాయ, టమాటా, ములక్కాడ. మూత పెట్టేద్దాం. మన కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. పుల్ల పుల్లగా ములక్కాడ, టమాటా, మామిడికాయ సూపర్గా రెడీ అయిపోయింది. కట్టేద్దామండి. మూత పెట్టేసుకుందాం. బాయ్.